శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. పలాస నియోజకవర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కాలంలో అమలు పరిచిన పథకాలను, త్వరలో అమలు కాబోయే పథకాల గురించి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో కలిసి వివరించాలని ఈ సందర్భంగా మంత్రి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వం పనితనం బాగుందని మంత్రి కితాబునిచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 85 లక్షల మంది ఇళ్లను సందర్శించి ప్రజలతో కలవడం జరిగిందని, వారి సమస్యలను టీడీపీ యాప్లో ఉంచిన నేపథ్యంలో ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని భరోసా ఇచ్చారు. వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు 5 రోజుల పర్యటన సింగపూర్లో పెట్టుకుని ఇవాళ ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ముందుకు వస్తూ ఉంటే ఇవాళ ఇక్కడ కూర్చుని వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిచ్చి వాగుడంతా వాగుతూ ఉన్నారు. గుడ్డు పెట్టింది కోడి అవడానికి టైం పడుతుందని చెప్పినటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఇండస్ట్రీస్ గురించి, ఇండస్ట్రీస్ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ అహర్నిశలు కష్టపడి ఇవాళ ఆగిపోయిన ఇవాళ స్టీల్ ప్లాంట్ తీసుకోండి. ఇదే స్టీల్ ప్లాంట్ని ఆ రోజున అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ మళ్ళీ నిలబెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి లాభాల బాటలో పెట్టినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇవాళ వెళ్ళిపోయినటువంటి రైల్వే జోన్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చి వాళ్ళ రైల్వే జోన్ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది ఇవాళ కూటమి ప్రభుత్వం. ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది, అటు రాజధాని పనులు జరుగుతున్నాయి, ఉత్తరాంధ్రలో మరి ప్రాజెక్టులన్నీ కూడా వస్తున్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. రాయలసీమ ఏరియాలో ఎక్కడ ఉన్నటువంటి వనరులు బట్టి అక్కడ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి అన్ని ప్రాంతాలని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తూ ఒక ఫైనాన్షియల్ ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ హబ్ కింద చేయటం, ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రానికి చాలా భవిష్యత్తు ఉపయోగపడే కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఈరోజు ప్రణాళికలు తయారు చేసుకెళ్తా ఉన్నాం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అహర్నిశలో కష్టపడుతూ కంపెనీల్ని రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ వాళ్ళందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ మనందరం కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ వాళ్ళ స్కామ్స్ బయటపడుతున్నాయి అని చెప్పి ఇవాళ అనేక స్కామ్స్ బయటపడుతున్నాయి. ఇవాళ వాళ్ళు చేసినటువంటి స్కామ్స్లో ప్రజల్ని దారి మళ్లించడానికి రోత పత్రికల్లో రోతరాతలు రాస్తూ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కులాల్ని రెచ్చగొడతారు, మతాల్ని రెచ్చగొడతారు, ప్రాంతాల్ని రెచ్చగొడతారు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ముందుకెళ్లాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మరి శిరీష గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఇవాళ అవన్నీ కూడా మేము ఆవిడ చాలాసార్లు రిప్రజెంట్ చేశారు. మాకు కూడా కొన్ని వచ్చినాయి. బోడికొండ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నల్ల వడ్లూరు కొండ, ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ఆల్రెడీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, జిల్లా అధికారులు మరియు మంత్రివర్గ సహకారంతో మనం వచ్చిన నెల రోజుల లోపలే 5 సంవత్సరాలు వారు అందించలేని వంశధార నీటిని ప్రతి ఒక్క రైతుకి అందించి ప్రభుత్వం అంటే ఇలా ఉంటుందని మనం నిరూపించాం. అదొక్కటే